హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దమ్ ఆలు. ఇది మనకి రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా బావుంటుంది. ఇది నేను చెప్పిన విధంగా చేశారంటే నాన్ వెజ్ కర్రీ కూడా దీని ముందు ఎందుకు పనికిరాదు. అంత అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి. ఇంకిది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకొని బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఆ తర్వాత దుంపలు మునిగేలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్‌తో నేను మీకు చూపిస్తున్న విధంగా గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దుంపలు ఫోర్క్‌తో గుచ్చుకోవడం వల్ల మసాలా అనేది దుంపలకి బాగా పట్టి దుంపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న దుంపల్ని వేసుకొని దుంపలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా, ఒక ఇలాచి, 2 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 10 మిరియాల గింజలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మసాలా ఐటమ్స్ దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలిపి పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూశారు కదా, 5 నిమిషాలకు ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక రుచికి సరిపడంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బీట్ చేసుకున్నటువంటి పెరుగుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఎప్పుడు పెరుగు వేసుకున్నా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వేసుకోవాలండి. మనకి 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇలా దుంపల్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి కలిపి మరి కాసేపు మూత పెట్టుకొని ఈ మసాలాలన్నీ దుంపలకి పట్టే వరకు మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానపెట్టి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, గసగసాలు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం జీడిపప్పు పేస్ట్ ఎప్పుడు వేసుకున్నా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే కర్రీ అనేది అడుగంటేస్తుంది. ఇలా 5 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దమ్ ఆలు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.